100 delegates they have come. అక్కడ ప్రపంచం నుంచి డెలిగేట్స్ 6 కాంటినెంట్స్ నుంచి వారు వచ్చారు. అది నిన్న దినం 3 గంటల వరకు జరిగింది. తద్వారా ఈ కార్యక్రమంలో మనమందరం పాల్గొనడానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి ప్రభుకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. గొప్ప దైవ సేవకులు మన మధ్యకు వచ్చారు. కారణం ఏంటిదంటే కల్వరి టెంపుల్ పరిచర్యను దైవజనులు డాక్టర్ సతీష్ కుమార్ గారిని వారు ప్రేమించి మన మధ్యకు వచ్చారు. మీరందరూ మీ ప్రాంతాల్లో చక్కగా దైవ వాక్యాన్ని వినాలి. ప్రతి బలహీనతను ఎరిగిన దేవుడు కాబట్టి ఆయన సన్నిధిలోకి మనం వెళ్ళాలి. Prayer should not be burden for you, but you must enjoy prayer. ఏదో ప్రార్థన చేస్తే భారంగా మనకు ఉండకూడదు, కానీ మనం ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థనలో సంతోషము ఆనందము కలిగి ఉండాలి. Today the Holy Spirit is going to give you the spirit of prayer. ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు మీకు ప్రార్థించే ఆత్మ ఇవ్వబోతున్నాడు. It will change your life, it will change your ministry, మీ జీవితాన్ని మీ సేవను మార్చబోతుంది. it will change your family. మీ కుటుంబాన్ని మార్చబోతుంది. There will be unity in your life. మీ జీవితంలో ఐక్యత ఉంటుంది క్రీస్తుతో కలిసి. Shall we lift both of our hands? మన రెండు చేతుల పైకి లేద్దాం. ఒకసారి మన రెండు చేతుల పైకి In the లేద్దాం. name of Jesus యేసు Christ of నామములో Nazareth, that every one of us, oh God, in this place must receive the spirit of prayer in their life. ఇది గొప్ప ధన్యత, భాగ్యంగా నేను భావిస్తున్నాను. And I am so glad last night as we were giving thanks for you and the ministry that God has entrusted you. గడిచిన రాత్రి దైవజనులకు దేవుడిచ్చిన పరిచర్యను పుట్టినరోజు సెలబ్రేషన్ జరుపుకుంటున్నప్పుడు ఎంతో సంతోషించాను. Yes, and Pastor D. Mohan and all the I am supposed to be the most youngest among all the preachers, I think. వినండి, ఇక్కడ ఉన్న పాస్టర్స్ అందరిలో కూడా బహుశా నేను యవ్వనస్తుడు అనుకుంటా. Pastor Satish is elder to me in ministry by 12 years. పరిచర్య విషయంకి వస్తే దైవజనులు 12 సంవత్సరాలు నాకంటే పెద్దవారు. Pastor D. Mohan, when I was getting saved in 97, I used to come to Chennai and look at you and learn from you how I can also gather this vision. 97 రక్షించబడినప్పుడు నేను మోహన్ గారి సంఘానికి వచ్చి ఏ విధంగా ఇలా నేను పరిచయం చేయగలను, వీళ్ళ దర్శనాన్ని ఎలా నేను తీసుకోవాలి అని వాళ్ళ వాక్యం నేను వినేవాడిని. And so with all these elders, my knees is a bit shaky, and after Pastor D. Mohan preaching, you feel a bit scared what to say. ఇంత గొప్ప సమూహం మధ్యలో నేను వణుకుతున్నానండి, ఇంత గొప్ప వారి మధ్య ఏం మాట్లాడాలని. But glory to God. దేవునికి మహిమ కలుగుగాక. Who always leads us. ప్రతిసారి ఆయన నడిపిస్తాడు. And the Father who dwells in us does His work. ఏ తండ్రి అయితే మన హృదయంలో నివసిస్తున్నాడో ఆయనే మన ద్వారా కార్యం చేస్తాడు. I thank you for all the pastors who are with me. I wanted you to come and see this great vision, and also all those who are invited, who have come from Japan, all everyone. Can you just stand up? We want to clap and honor you, all those from Japan, from Sri Lanka, our pastor from New York, from Dallas, from Ireland. I wanted all of you to come and see, and I know Sri Lanka pastors are all the 15 members of the street. Yes. Come on, let us give a clap. They have come here, and I believe they are going to go back to the great vision. వచ్చిన వారు వచ్చినట్టు వెళ్ళరు, గొప్ప దర్శనంతో వెళ్ళబోతున్నారు. Thank you very much. And also thank you our dear friend Arun, who makes everything happen. ప్రత్యేకంగా అరుణ్ సామెల్ గారికి నేను వందనాలు తెలుసు, ఎందుకంటే ఇవన్నీ కూడా వారి బీఓసీ ద్వారా అన్ని కనెక్షన్స్ చేస్తూ అందరిని ఒక దగ్గర తీసుకొస్తున్నారు. One time I asked him, can you tell me some business I can do? ఒక రోజు అరుణ్ సామెల్ గారు అంటే నాకు ఏదైనా బిజినెస్ ఐడియాస్ మీరు ఇస్తారా? He said, you are in preaching, keep on preaching, no business. మీరు సేవకులు సేవలో ఉండండి, మీకు బిజినెస్ కాదు కావాల్సింది.
And so he's a very good brother, very good friend. మంచి స్నేహితుడు, మంచి సహోదరుడు. And we are honored to have Reverend Betty of God Channel over here. Just one phone call and she was here. బెట్టి గారు మన మధ్యలో గాడ్ ఛానల్ నుంచి వారు ఇక్కడ ఉన్నారు. So today's morning message, which has been entrusted to me, is very connected to what happened today morning. ఉదయకాలము ఏమైతే జరిగిందో అదే విధంగా సందర్భంలో నాకు కూడా వాక్యోపదేశం ఇచ్చారు. We have a wonderful church. మనకు అద్భుతమైన సంఘం ఉంది ఇక్కడ. Yesterday night when we were seeing the stadium packed with people, I was remembering of our December 31st coming meeting where stadiums are packed with our believers. నిన్నటి దినము స్టేడియం అంతా పాక్ అయినప్పుడు మేము December 31st లో ఆ విధంగా స్టేడియంస్ పాక్ అయినవి నాకు గుర్తొచ్చాయి. Also, I can see my spiritual son Sunil also with his family over here. God bless you. ఆత్మీయ కుమారుడు సునీల్ గారి కుటుంబానికి ఇక్కడ ఉన్నారు. We should multiply. మనం ఈ విధంగా వృద్ధి చెందాలి. Multiply, and as I'm borrowing the words of Pastor D. Mohan, if we don't win souls, I will say go to the doctor Jesus, because something has happened spiritually. ఆత్మీయంగా నువ్వు ఆత్మను సంపాదించకపోతే నీకేదో రోగం వచ్చింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళు. I was today sitting in the presence. This is one of the things which I enjoy the most. నాకు ఎక్కువ ఇష్టం ఏంటంటే దేవుని సన్నిధిలో ఎక్కువ గడపాలి. And after only looking and encountering on a daily basis the presence and the word, the Rhema word of for that day, every day, I move out and I'm not bold enough to look at the face of man before I see the face of God. వినండి, ఒక మనిషిని ఎదుర్కొనే ముందు ఫస్ట్ మనం దేవుణ్ణి ఒక ముఖాన్ని దర్శించాలని ఆశపడతాను. ప్రతిరోజు ఒక నూతన అభిషేకం, ఏదో వాక్యం చదవడం కాదు, నాకు ఆ రోజు దేవుడు ఏం మాట్లాడతాడో అది నాకు కావాలి. So I was in prayer, ప్రార్థనలో ఉన్నాను. and then immediately Pastor Satish called me అప్పుడు దైవజనుల నుంచి నాకు ఫోన్ కాల్ వచ్చింది. and said the hotel, అది యుద్ధంతో ఎంతగానో యుద్ధంలో ఉన్నారు వారు. One part of the Mega City campaigns is that you have the message of Jesus Christ everywhere in the media, billboards, television, radio. మెగా సిటీ క్యాంపెయిన్ వారు ఏంటంటే టీవీ ద్వారా కానీ బిల్ బోర్డ్స్ లో ద్వారా కానీ మేము సేవ జరిగిస్తుంటాం. In South Sudan, we had billboards everywhere and in front of the office of the Minister of Defense. సౌత్ సుడాన్ లో మేము మా సేవ పరిచయం జరిగిస్తున్నప్పుడు ఒక సౌత్ సుడాన్ మినిస్టర్ ఇంటి ఎదురుకుండా సౌత్ సుడాన్ లో మేము ఆ బిల్ బోర్డ్ పెడతాం జరిగింది. There was a billboard, అక్కడ ఒక బిల్ బోర్డ్ ఉంది. and the billboard said, "It is time to forgive." ఆ బిల్ బోర్డ్ మీద ఏమని రాయబడిందంటే ఇప్పుడు క్షమించే సమయం ఇదే. The president of South Sudan endorsed the campaign, and his picture was also on the billboard. ఆ సౌత్ సుడాన్ ఆ ప్రెసిడెంట్ రాష్ట్రపతి ఏం చేశాడంటే మేము పెట్టిన బిల్ బోర్డ్ కి అప్రూవల్ ఇచ్చి దానికి అంగీకారం చూపించాడు. The Minister of Defense had been guilty of giving the orders to kill hundreds of thousands of South Sudanese people. మరి డిఫెన్స్ మంత్రి మరి గిల్టీగా ఉన్నాడు దేనికంటే ఆ సౌత్ సుడాన్ ఉన్న వారిని ఎంతమందిని చంపుతానికి ఆర్డర్స్ ఇచ్చిన వ్యక్తి. So every day he looked out his window from his office in the capital city. మరి ప్రతిరోజు ఆయన కిటికీలో నుంచి మేము పెట్టిన బిల్ బోర్డు చూస్తా ఉన్నాడు. And he sees the message. ఆ వర్తమానాన్ని చూస్తున్నాడు. Time to forgive. ఇప్పుడు క్షమించవలసిన సమయం ఇదే. God gives the power to forgive. దేవుడు క్షమించే శక్తిని ఇస్తాడు. He said that as I looked at this every single day, there was a burning and a conviction in my heart. ఆ వ్యక్తి చెప్పిన మాట ఏంటంటే ప్రతిరోజు కిటికీలో నుంచి నేను ఈ బిల్ బోర్డు క్షమించే సమయం ఇదే అని చూసినప్పుడు నా హృదయం ఎంతగానో స్పందించింది. I knew I was guilty. నాకు తెలుసు నేను తప్పు చేశాను. I had ordered the killing of hundreds of thousands of my country people. వేల మందిని చంపివేయాలని నేను ఆర్డర్స్ ఇచ్చిన వ్యక్తిని. He said the burning was so strong. I said I cannot live with this burning in my soul. నా హృదయంలో ఈ భారముతో నేను ఈ పని చేశాననే భారంతో నేను జీవించలేకపోతున్నానని చెప్పాడు. I need to find release of the torment. నాకు ఆ భారం నుంచి విముక్తి కావాలి. So we found the chairman of the Mega City campaign. ఆ మెగా సిటీ చైర్మన్ ని ఎక్కడున్నారో గమనించారు. He was a man of God. ఆయన దేవుని సేవకుడు. He called this man of God. ఆ దేవుని సేవకుడిని ఈ మంత్రి పిలిచాడు.
And he said to him, I need to meet you. I have a huge problem. నేను నిన్ను కలవాలి, ఎందుకంటే నాకు ఒక గొప్ప సమస్య ఉంది. There's a burning in my soul that is going to kill me. నా హృదయంలో ఒక భారం ఉంది, అది నన్ను చంపేస్తుందేమో అని భయం వేస్తుంది. He met the chairman. ఆ చైర్మన్ కలిశాడు, Poured out his heart. ఆ హృదయంలో ఉన్న భారం అంతా చెప్పాడు. He confessed his terrible sins. ఏదైతే పాపం చేస్తాడో, ఏదైతే భారం ఉందో ఆ భారము ఆ చైర్మన్ తో పంచుకున్నాడు. And he told the chairman, now pray for me that God will forgive me. నా గొప్ప మాట అడిగాడు ఆ చైర్మన్ తో, నువ్వు ఇప్పుడు ప్రార్థన చేయి, ఆ దేవుడు నన్ను క్షమించాలని. People will not forgive me, but God will forgive me. మరి ప్రజలు నన్ను క్షమించకపోయినప్పటికీ కూడా దేవుడు నన్ను క్షమిస్తాడు. I will go to prison if I need to. నేను సరసాల కన్నా వెళ్తానికి రెడీగా ఉన్నా. I will pay for my sins in prison. నేను పైసలు కడతాను, నేను ప్రిజన్ లో వెళ్ళి నేను ఏదైతే తప్పు చేస్తానో నేను చెరసాలకు వెళ్తాను Until the day I die. నేను చనిపోయే వరకు. But I need to be released of my guilt. కానీ ఈ భారం నుంచి నాకు విముక్తి కావాలి. The chairman prayed. ఆ చైర్మన్ ప్రార్థన చేశాడు. He became a born again child of God. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఆ వ్యక్తి ప్రభువుని అంగీకరించి దేవుని కుమారుడిగా మారాడు. God has forgiveness for everyone. దేవుడు ప్రతి ఒక్కరిని క్షమించే దేవుడు. We were afraid to go to Sudan because of the civil war. మేము ప్రారంభంగా ఆ జరుగుతున్న యుద్ధము ప్రదేశం కాబట్టి సూడాన్కి వెళ్తానికి మొట్టమొదటిగా మేము భయపడ్డాం. But God said, go. కానీ దేవుడు చెప్పాడు, మీరు వెళ్ళండి, I will be with you. నేను మీకు తోడే ఉంటాను కాబట్టి మీరు వెళ్ళండి. Another example. ఇంకొక ఉదాహరణ చెప్పాలని ఆశపడుతున్నాను. Beirut, Lebanon. బెయిరూట్ లెబనాన్కి మేము వెళ్ళాం. It's the land of Hezbollah. హిజ్బుల్లా అనే ఒక ఉగ్రవాది ఉండే స్థలం అది. We were invited to go. మేము మమ్మల్ని ఆహ్వానించారు. We spoke to the pastors. అక్కడ ఉన్న సంఘ కాపురులతో మేము మాట్లాడాం. Some said yes. కొంతమంది రండి అన్నారు, Others said we are afraid. మరి కొంతమంది అన్నారు మేము భయపడుతున్నాం అని అన్నారు. I told them, let's take a look at the book of Jonah just for a minute. అప్పుడు నేను అన్నాను, ఒక యోనా గ్రంథము మనం చూద్దామని చెప్పాను. And I said, do you remember what happened? మీరు జ్ఞాపకుందా అక్కడ ఏం జరిగిందో మీకు జ్ఞాపకుందా? God spoke to Jonah. దేవుడు యోనాతో మాట్లాడాడు. He said, I have a mega city campaign for you. నీకు ఒక మెగా సిటీ క్యాంపెయిన్ ఇస్తున్నాను యోనా. Go to Nineveh. నినెవె అనే పట్టణానికి నువ్వు వెళ్ళాలి అని చెప్పారు. And so God, can you imagine? God Almighty speaking to Jonah, saying, yes, Jonah, this is it. This is my plan. You go. మీరు ఒకసారి నాతో పాటు ఆలోచించండి. దేవుడు చెప్తున్నాడు యోనాకి, ఇది నా ప్రణాళిక, నువ్వు ఇక్కడికి వెళ్ళాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు యోనాతో. And for sure, Jonah said in the beginning, he said, yes, I will. మొట్టమొదటిగా యోనా చెప్పాడు, అవును ప్రభు, వెళ్తాను ప్రభు అని అన్నాడు. Respect for this church and the leadership of Reverend Satish and all the leaders of this church. దైవజనులైన సతీష్ అయ్య గారి బట్టి మీ సంఘాన్ని బట్టి నా హృదయంలో ఎంతో గౌరవం ఉంది. So today, I was deeply concerning and I was trying to discern what I'm supposed to preach and talk about today. నేను ప్రభువుని అడుగుతూ వచ్చాను, నేను ఏం మాట్లాడాలి అని నా హృదయంలో ఒక భారంతో ప్రభువుని అడుగుతూ వచ్చాను. And just considering all the different mix of people listening here today. ఇక్కడ మనము అనేక ప్రసంగికులు మనం విన్నాము కాబట్టి దేవుడు నాకు ఎటువంటి వర్తమానం ఇయ్యాలో ప్రభువుని నేను I ప్రార్థిస్తూ want to వచ్చాను. talk about the spirituality of winning team. నేను ఆధ్యాత్మికము ఏ రీతిగా జయించాలి, ఒక టీం ఏ రీతిగా ఆధ్యాత్మికంగా జయించాలి అనే అంశంపై నేను మాట్లాడబోతున్నాను. Winning team. జయించే టీం, విన్నింగ్ టీం అనగా జయించగలిగిన టీం. Winning team. So you can say just winning team. విన్నింగ్ టీం. ఆల్రైట్. Winning team. Let me see the hands of the soldiers here. Please raise up సోల్జర్స్ your ఉన్నవారందరూ మీ hands. హస్తాలు Soldiers. ఒకసారి పైకి చూపిస్తారు. సోల్జర్స్ ఉన్నవారు. So soldiers are the volunteers of this church. I'm not referring to real soldiers, okay? నిజమైన ఆర్మీలో ఉన్న సోల్జర్స్ కాదండి బాబు. Let me నలుగురు టెంపుల్ see the సోల్జర్స్. hands of army, the full-time paid pastors and staff here. ఇక్కడ ఉన్న సంఘ సభ్యులు, ఇక్కడ ఉన్న స్టాఫ్ అంటే కలర్ టెంపుల్ లో పనిచేసే సోల్జర్స్ ఒకసారి చేతులు పైకి ఎత్తండి. Even Reverend Satish raised his hand. He is one of the armies. So, are you a good team member? మీరు ఒక టీం మెంబర్ గా ఉంటున్నారా? It is really important to create a team spirituality. ఒక టీం ఆధ్యాత్మికంగా ఉంటాము, ఒక టీం ఆధ్యాత్మికంగా కలిసి పనిచేయడం ఎంతో ప్రాముఖ్యం. But it is very difficult to create that team spirituality.
ఆ ఆధ్యాత్మికంగా టీం తయారు చేయాలంటే చాలా కష్టం. And I can see that you already have a great team here. నేను గమనిస్తూ వచ్చాను, మీ ఆల్రెడీ గొప్ప టీమ్స్ మీ అందరికి ఉన్నాయి ఈ సంఘంలో. And even for us, the international delegates, we're here to create a team. మేము ఇతర దేశాల నుంచి వచ్చిన మేము కూడా ఒక టీమ్ గా మేము తయారవ్వాలని ఆశపడుతున్నాం. A team called Body of Christ. ఆ టీమ్ ఏంటి అనగా బాడీ ఆఫ్ క్రైస్ట్ అనే టీమ్ గా మేము ఉండాలని ఆశపడుతున్నాం. But I also understand that we may face challenges. మరి ఇదొకటి గమనించాలి, మన ఆటంకాలు కూడా ఎదుర్కోవచ్చు. Let me tell you a well-known joke. మీకు ఒక అందరికి తెలిసిన ఒక జోక్ చెప్పాలని So ఆశపడుతున్నాను. do you know how to put an elephant into a refrigerator? ఎలిఫెంట్ ని ఒక ఏనుగుని రిఫ్రిజిరేటర్ లో ఎలా పెట్టాలో మీకు తెలుసా? So it's pretty easy. 3 steps. అది చాలా సులభమైనది. 3 సంగతులు చెప్పేస్తాను. Open the door, డోర్ ఓపెన్ చేయాలి, put the elephant in, ఆ ఏనుగుని లోపల పెట్టాలి, and close the door. మూతేయాలి. అంతే It's సులభం. pretty easy, right? Right? And you might wonder, oh, that doesn't make sense, right? మీరు అనుకుంటూ వచ్చారు, అరే అంతేనా అని. So now let me give you another question. How do you put a giraffe into the refrigerator? మరి మీకు ఇంకొక ప్రశ్న వేయాలని And you ఆశ. might say, oh, it's only 3 steps, right? Open the ఇంకొక door, జిరాఫ్ మిమ్మల్ని అడుగుతున్నారు, the జిరాఫ్ giraffe తెలుసు in, కదా, పొడుగు and close the ఉంటుంది. door. ఆ జిరాఫ్ ని ఫ్రిడ్జ్ లో ఎలా పెట్టాలని. But you're wrong. There's another step. మీరు అనుకుంటున్నారేమో ముందులా పెట్టిన రీతిగా పెట్టవచ్చేమో అని, కానీ కాదండి Open బాబు, the వేరే door. మాట. Open the door, డోర్ ఓపెన్ చేయాలి, and you have to take out the elephant first. Start. ఆ ఏనుగుని బయటికి తీసి అప్పుడు దీన్ని పెట్టాలి లోపల. And put giraffe in. ఈ జిరాఫ్ అప్పుడు And లోపల close the పెట్టాలి. door. అప్పుడు డోర్ మూత వేయాలి. So it sounds easy, right? అది అప్పుడు మనం అనుకుంటాం చాలా సులభం అనుకుంటాం. I think creating team also can sound easy. మనము టీమ్స్ క్రియేట్ చేస్తూ కూడా చాలా ఈజీ అని అనుకుంటాం. Creating winning team might sound easy, విన్నింగ్ టీమ్ క్రియేట్ చేస్తే చాలా ఈజీ అనుకుంటాం. but creating a winning team is extremely difficult. క్రియేటింగ్ అనగా ఒక విన్నింగ్ టీమ్ ని తయారు చేస్తాం చాలా కష్టం. Maybe you have heard of this proverb, మీరు ఈ ప్రాబ్ని విని ఉంటారేమో. an African proverb. ఆఫ్రికా దేశానికి చెందిన If you want to go fast, go alone. If you want to go fast, go alone. మీరు వేగంగా వెళ్ళాలి అనగా మీరు ఒకరికే వెళ్ళాలి. But if you go to far, go together. మీరు దూరం వెళ్ళాలి అనుకోండి, ఇద్దరు కలిసి వెళ్ళాలి. We Christians are the ones who are walking together to go far. మనము క్రైస్తవులుగా ముందుకు వెళ్ళాలి కాబట్టి కలిసి వెళ్ళాలి. Your life as individual is important. మీరు ఇండివిజువల్ గా ఒక్కొక్కరింత ప్రాముఖ్యత చెందినవారు. But that's not all of it. అదొక్కటే కాదు. God wants us to work together. మనము దేవుడు మనందరము కలిసి పనిచేయాలని దేవుని హృదయాభిలాష. Amen. ఆమేన్. God wants us work together. దేవుడు మనమందరము కలిసి ఐక్యతతో కలిసి పనిచేయాలని దేవుని హృదయాభిలాష. That's precisely why we are all here together. మనము దాని గురించి ఈ రోజు మనందరము కలిసి ఈ రోజు ఈ కూడికలో మనం ఉన్నాం. Because sometimes our team is more important than just my satisfaction. అప్పుడప్పుడు మన టీమ్స్ ఏంటంటే నా హృదయాభిలాష ప్రకారం ఉండాలి అని అనుకుంటాం. Bible is full of stories of working together. మన దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే మనం అందరము ఏ రీతిగా ఏకంగా కలిసి పనిచేయాలో అనేక వర్తమానాలు మనం చూడవచ్చు. God works together. Jesus Christ and the Holy Spirit.
has become National Body of Christ. 17 మందితో ప్రారంభించింది జాతీయ బాడీ ఆఫ్ క్రైస్ట్ గా మారింది. Then it has become Body of Christ Asia. ఇప్పుడు ఆసియా బాడీ ఆఫ్ క్రైస్ట్ గా మారింది. But today, the Body of Christ global. కానీ ఇప్పుడు ఇంటర్నేషనల్ గా గ్లోబల్ గా మారింది. All the great things start with small things. గొప్ప కార్యాలు చిన్నగానే ప్రారంభమవుతాయి. And thank you so much for all the faithful friends, those who stood with me from the beginning. ప్రారంభం నుంచి నాతో ఉన్న వాటిని స్నేహితులు బట్టి వందనాలు తెలుస్తున్నాను. And I thank you all the global friends who have come together from 6 continents of this world. 6 ఖండాల నుండి వచ్చిన మీ అందరిని కూడా వందనాలు తెలుస్తున్నాను. And thank you for all the National Body of Christ for having joined together in this wonderful summit. అది ఇండియా నుంచి కూడా వచ్చిన వారందరినీ కూడా బట్టి వందనాలు తెలుస్తున్నాను. What is that foreign sound? Right. Thank you, CS team. సిఎస్ టీమ్ మిమ్మల్ని కూడా థాంక్స్ చెప్తున్నాను. CS team stands Calvary Soldiers Team. సిఎస్ అంటే కాల్వరీ సోల్జర్స్ టీమ్. This temple is built by the soldiers. ఈ మందిరము సైనికుల ద్వారా నిర్మించబడుతుంది. Soldiers for Christ. క్రీస్తుకు సైనికులు. Those who carry the cross. సిలువను మోసేవారు. Thank you so much for joining together. వచ్చినందుకు వందనాలు తెలుస్తున్నాను. And thank you so much for all the keynote speakers who have preached powerful sermons to us. అద్భుతమైన ప్రసంగాలు బట్టి వందనాలు తెలుస్తున్నాను. Thank you so much. థాంక్స్ అండి. I should really thank my friend. I call him one of my best friends. I've got few friends, నాకు కొందరు స్నేహితులు ఉన్నారు. and those few friends are my best friends. కానీ ఆ కొందరు స్నేహితులు నా బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళు. I would like to thank my friend Arun Samuel. అరుణ్ సామ్యూల్ గారిని బట్టి వందనాలు తెలుస్తున్నాను. Thank you so much. And I shared the vision of Body of Christ. He was the first person who came forward to stand with me. బాడీ ఆఫ్ క్రైస్ట్ దర్శనం గురించి పంచుకున్నప్పుడు ఆయన మొట్టమొదటి వ్యక్తి నాతో నిలబడ్డారు. And I thank God for Dr. Pinto and Madam Pinto. You're the first family that stood with us from the day one till today. పిట్టో ఫ్యామిలీ కూడా మొదటి రోజు నుంచి నాతో నిలబడ్డారు. I really thank God for this wonderful family. This afternoon I would like to share about what God spoke to me through the journey of my spiritual walk. నా ఆత్మీయ జీవితంలో దేవుడు నాతో ఏం మాట్లాడాడో అది నేను పంచుకుంటాను. What is most important? We talking to God is important, or God talking to us is important? మనం దేవునితో మాట్లాడడం ఇంపార్టెంటా, దేవుడు మనతో మాట్లాడమా? What is your answer? నీ జవాబు ఏంటి? We talking to God is important, or God talking to us is important? మనం దేవునితో మాట్లాడడం ప్రాముఖ్యమా, దేవుడు మనతో మాట్లాడమా? Okay, we talking to God is important. Can I see your hands? లేదు, మనం దేవునితో మాట్లాడడం ఇంపార్టెంట్ అని చేతులు ఎత్తారా? Okay, God talking to us is important. దేవుడు మనతో మాట్లాడడమే ప్రాముఖ్యమైన వాళ్ళు. So we have got 2 parties here. 2 పార్టీస్ ఉన్నాయి ఇక్కడ. One party belongs to we talk to God is important. మనం దేవునితో మాట్లాడడం ఇంపార్టెంట్. The second party says no, God talking to us is important. లేదు, దేవుడు మనతో మాట్లాడడం ప్రాముఖ్యం. Most of you said that God talking to us is most important. దేవుడు మనతో మాట్లాడడమే ప్రాముఖ్యం అంటున్నారు. But if that is true, అది నిజమైతే when was the last time that God spoke to you? చివరిసారి దేవుడు నీతో ఎప్పుడు మాట్లాడాడు? When was the last time that God spoke to you? చివరిసారి ఎప్పుడు మాట్లాడాడు? You said that it is important that God speak to us. అదే ప్రాముఖ్యం అంటున్నారు కదా మీరు. But if you really believe that, అది నిజంగా నమ్ముతున్నట్లయితే when was the last time that God spoke to you? చివరిసారి ఎప్పుడు నీతో మాట్లాడాడు? This afternoon I would like to talk to you, share my heart with you. నా హృదయాన్ని మీ పంచుకుంటున్నాను. I wrote down when God spoke to me. దేవుడు మాట్లాడడం నోట్ చేసుకున్నాను. When God speaks, దేవుడు మాట్లాడినప్పుడు men of God understands. దైవజనులు అర్థం చేసుకుంటారు. Not only they understands, అర్థం చేసుకోవడమే first కాదు, of all they listen and they understand. మొదటిగా వింటారు, అర్థం చేసుకుంటారు. So it is most important for each one of us that we should listen to God. ప్రాముఖ్యమైనది వినాలి. Abraham became the blessing of all the nations. అబ్రహాము అన్ని దేశాలకు ఆయన ఆశీర్వాదంగా మారారు. It is not because what he spoke to God. దేవుడితో మాట్లాడదే కాదు, It is because what God spoke to him. దేవుడు మాట్లాడి విన్నందుకు, And he heard God speaking to him. ఆ మాటలు ఆయన విన్నాడు. A science teacher took all the students to the laboratory. సైన్స్ టీచర్ ఒక సైన్స్ ల్యాబొరేటరీ తీసుకెళ్లారు. And he said, I'm going to do some experiment. ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తాను, Listen carefully. జాగ్రత్తగా వినండి, And then watch carefully. జాగ్రత్తగా చూడండి నన్ను. Do you know what he did? ఏం చేశారు తెలుసా? There was a glass of
urine. అక్కడ ఒక గ్లాస్ లో ఆ మూత్రం యూరిన్ ఉంది. And he told all the students, స్టూడెంట్స్ అందరూ చెప్పాడు, listen carefully, జాగ్రత్త వినండి, watch carefully, జాగ్రత్త చూడండి, and try to practice what I do. నేను ఏదైతే చెప్తానో అదే ప్రాక్టీస్ చేస్తాను. I'm going to dip my finger into the urine నేను ఆ యూరిన్ లో నా వేలు పెట్టబోతున్నాను, and I'm going to put it in my mouth. అది నా నోట్లో పెట్టుకోబోతున్నాను. You have to do the same thing. అదే మీరు చేయాలి. You got to be ready to do all things. నేనేం చేస్తా చేయాలి, రెడీగా ఉండాలి. So he placed his finger in the urine, ఆ యూరిన్ లో a glass of urine, ఆ గ్లాస్ లో పెట్టాడు, and he placed in his mouth. ఆ నోట్లో పెట్టేసుకున్నాడు. Students felt very uncomfortable. ఎంత ఇబ్బంది పడ్డారు స్టూడెంట్స్ అంతా. How can we put finger in the glass of urine and then put it into the mouth? ఎట్లా యూరిన్ పెట్టుకుని నోట్లో పెడతాడు? They were not happy, అస్సలు సంతోషంగా లేదు. but then they have to follow what the sir said, the master said. సార్ చెప్పింది చేయాలి కదా మరి. Finally, with much difficulty, everybody placed their finger in the urine and then they licked it. కష్టంగా పెట్టి వాళ్ళు కూడా నాకేసారు వెళ్ళి. మనిషి నోట్లో పెట్టుకోవడం వేరు, నాకడం వేరు. ట్రాన్స్లేషన్ చూశారు. I didn't say that they licked it. He says that they licked it. I'm just making fun. Life is most important. మన జీవితంలో దేవుడు ఏం చేస్తున్నాడు అది కూడా గమనించడం చాలా So I'm ప్రాముఖ్యం. going to talk about what God spoke to me. నాతో దేవుడు ఏం మాట్లాడేది పంచుకుంటాను. Do you know that I suffered with stammering lips? మీకు తెలుసా అండి, నాకు సరిగా మాట్లాడిన నత్తిగా వచ్చేది నా మాటలు. When I was 11, 12 years, 11-12 సంవత్సరాలు నత్తిగా మాట్లాడేవాడిని. I suffered with stammering lips. ఆ పెదవులు ఆ నాలుగు సరిగా ఉండేవి కాదు. Even my father could not understand what I spoke. మా డాడీకి అర్థమయ్యేది కాదు నేను ఏం మాట్లాడుతున్నాను. After I say something to my father will ask my mother, what did he say? ఏదో చెప్పు, 400 అమ్మకిస్తే నువ్వు ఆ నలుమూలలో వెళ్ళి ఆత్మను సంపాదిస్తావా? I said, yes, Lord. అవును ప్రభా. You know what God said? దేవుడు ఏమంటే తెలుసా, I myself unable to find them. Where can I give you? నాకే దొరకట్లే, నీకెక్కడి నుంచి ఇవ్వాలి? Is it not true? నిజం కాదండి. The eyes of the Lord going from north to south, east to west, 4 corners of the world, trying to find trustworthy person. దేవుని నేత్రాలు ఈ భూమి అంతా సంచరిస్తున్నాయి, నాకు తీసుకొస్తాం నమ్మకస్తులు చూడాలని. Dear brothers and sisters, ప్రియ సోదరి సోదరా, today ఈరోజు the scarcity in God's sight is finding faithful people. దేవుడికి ఏం దొరకట్లేదు తెలుసా, నమ్మకస్తులు దొరకట్లా. And God spoke to me. దేవుడు నాతో మాట్లాడాడు. I myself unable to find faithful people. నాకే నమ్మకస్తులు దొరకట్లా. Then I asked God, అప్పుడు దేవుడిని అడిగా, what should I do? నన్ను ఏం చేయమంటావు? God spoke to me again. దేవుడు మరలా మాట్లాడాడు. Faithful people are not born. అయ్యా, నమ్మకస్తులు ఎవరు పుట్టరు, They are made. వాళ్ళని తయారు చేయాలి. It is your responsibility to train up a faithful people. నువ్వే నమ్మకస్తులుగా వారిని తయారు చేయాలి, అది నీ బాధ్యత. Train up trustworthy people. నమ్మకస్తులను ట్రైన్ చేయి. Dear brothers and sisters, let me ask you this question. ఒక విషయం అడగండి మీ అందరితో. What Bible says? God so loved the world, or God so trusted the world? Which is correct? దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు అన్నాడా, దేవుడు లోకాన్ని ఎంతో నమ్మాడా? ఏది ఏమన్నాడు? Bible never said God so trusted the world. దేవుడు లోకాన్ని ఎంతో నమ్మాడని లేదు బైబిల్లో. But it says God so loved the world. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. God loves everybody. దేవుడు అందరిని ప్రేమిస్తున్నాడు. But God doesn't trust everybody. కానీ అందరిని నమ్మడు. Our question is, ప్రశ్న ఏంటంటే, does God love you? దేవుడిని ప్రేమిస్తున్నాడా? How many say yes? అవునన్న వారు చేతులెత్తారా? How many can say that God loves me? దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అంటున్నారా? So everybody says that God loves me. మీరందరూ అంటారు దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. The second question, రెండో ప్రశ్న, how many can say that God trusts me? దేవుడు నన్ను నమ్ముతాడు అని ఎంతమంది Before చెప్పారు? answering, before you raise your hand, ఆ చేయెత్తక ముందు examine your heart. ఒక్కసారి హృదయాన్ని పరీక్షించుకోండి. How many can say that God trusts me? దేవుడు నన్ను నమ్మగలడు అని ఎవరు చెప్పగలరు? Can we say that? చెప్పగలము మనం? How many times we disappointed God? ఎన్నిసార్లు దేవుడు నిరాశపరిచాం? How many times we purposefully been disobedient to God? తెలిసి ఎన్నిసార్లు దేవుని అవిధేయత చూపించాం? Being pastors, వాస్తవంగా ఉంటూ, being preachers, ప్రసంగికులుగా ఉంటూ, being a labor cup, దేవుని జతపనిగా ఉంటూ, being in service to God. దేవుని పరిచయంలో ఉంటూ, How many times we failed God? ఎన్నిసార్లు దేవుని ఫెయిల్ చేశాం? Now question is, ప్రశ్న ఏంటంటే, can God trust you? దేవుడిని నమ్మగలడా?
But I want to tell you something. ఒక విషయం చెప్పనివ్వండి, He trusts you. కానీ నేను నమ్ముతున్నాడు. Do you know that? అది మీకు తెలుసా? He trusts you. నేను నమ్ముతున్నాడు. How many can say that? Yes, brother, God trusts me. Can I see your hand now? మీరు ఎంతమంది చెప్తారా అవును దేవుడు నన్ను నమ్ముతున్నాడు అన్న వాళ్ళు? Yes, 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 yes. Almost 100% of hands raised when I asked, does God love you? దేవుడు ప్రేమిస్తున్నాడంటే అందరూ చేతులు ఎత్తారు. But when I asked, does God trust you? You are doubtful now. కానీ దేవుడు నన్ను నమ్ముతున్నాడంటే మాత్రం మీకు సందేహంగా ఉన్నారు. Many times when I am interviewed on national, international television channels, they ask me this question: does it surprise you that God gave you such a mega church? ఇంత పెద్ద సంఘం మీకు ఇచ్చారు కదండి, మీకు ఇది ఆశ్చర్యం వేస్తుందా అని నేషనల్ ఇంటర్నేషనల్ మీడియా వాళ్ళు ఇంటర్వ్యూలో అడిగినప్పుడు, When we purchased this land, when God built this church, do you know how old I was? మీకు తెలుసా అండి, ఈ స్థలాన్ని కొన్నప్పుడు, ఈ మందిరానికి కట్టినప్పుడు నా వయసు ఎంతో? I was only 40 years old. కేవలం 40 సంవత్సరాల వయసు. But had 50,000 members. అప్పుడు 50,000 సంఘం ఉంది. Perhaps I am the youngest pastor to one of the largest church in the world. బహుశా నేను ఒక యవ్వనస్తుని అతిపెద్ద సంఘం కలిగి ఉన్నాను ప్రపంచంలో. So when they asked me, does it surprise you that God gave you such a massive ministry? ఇంత గొప్ప పరిచయం ఇచ్చారు కదా, మీకు ఆశ్చర్యం అనిపిస్తుందా? My answer is no. లేదు అన్నాను. It doesn't surprise me. అది ఆశ్చర్యపరచట్లేదు. A question me, why it doesn't surprise you? ఏంటి ఆశ్చర్యపరచట్లేదా? అదేంటి? God has given you the second largest church in the world. ప్రపంచంలో రెండవ అతిపెద్ద సంఘం ఇచ్చారు The కదా, fastest growing church in the world. అతి వేగంగా ఎదుగుతున్న సంఘం And కదా. yet you say that it doesn't surprise you. అయినా ఇది మీరు ఆశ్చర్యపరచదా? Why? ఎందుకు? You know what I tell them? ఏం చెప్పాను తెలుసా? I have got something and this is that surprises me. ఇంకొక విషయం నన్ను బాగా ఆశ్చర్యపరుస్తుంది. What is that surprises you? ఏంటది? I have not found an answer why God trusted me so much. నాకే అర్థం కావట్లేదు ఎందుకు దేవుడు నన్ను ఇంతగా నమ్మాడో. When you go to a supermarket, you may go to your neighbor and say, will you please take care of my child for 30 minutes? I'm going to supermarket. I'll come back and I'll take care of my son. నేను మార్కెట్కి వెళ్తున్నా, ఒక హాఫ్ అన్ అవర్ నా బాబు మీద పెట్టుకుంటారా అని పక్కకి వ్యక్తికి ఇస్తుంటారు. మీరు You love your child so much. ఈ బిడ్డను ఎంతో ప్రేమిస్తున్నారు. And if you have to give your son for 30 minutes to your neighbor, ask her to take care of the child, you got to trust them. ఎవరికైతే మీరు హాఫ్ అన్ అవర్ ఇస్తున్నారో ఇచ్చే వాళ్ళు మీరు బాగా నమ్మాలి కదా. How much God trusted me and gave more than 400,000 of his sons and daughters into this humble servant. దేవుడు ఎంతగా నమ్మితే 4 లక్షల మంది పైన తన బిడ్డలను ఈ దీనదాసులు దేవుడి చేతులు పెట్టాడు. That really surprises me. అది నన్ను ఆశ్చర్యపరుస్తుంది. What surprises me is the trust that God had in my life. నా మీద దేవుడు పెట్టిన నమ్మకం నన్ను ఆశ్చర్యపరుస్తుంది. You may have a church of 100 people, బహుశా మీకు 100 మంది సంఘం ఉండొచ్చు, or 50 people, లేదా 50 మంది or ఉండొచ్చు, 200 people. 200. You know why God gave to you? ఎందుకు వాళ్ళని దేవుడు ఇచ్చాడు తెలుసా? Because God trusted you. మిమ్మల్ని నమ్ముతున్నాడు కాబట్టి ఇచ్చాడు. That's the reason He gave 50 people. Say, please forgive me. ఎన్నిసార్లు వచ్చినా క్షమించు ప్రభువా అని ఏడ్చాను. Do you know what He said? ఏమన్నాడు తెలుసా? He tapped my shoulder. నా భుజం తట్టి He said, ఏమన్నాడంటే, it's okay. పర్వాలేదు, Come, let's go. ముందుకు దా. There is so much to do winning the souls. ఇంకా చాలా మందిని సంపాదించాలి, కాపాడాలి, ముందుకు పద. So much you need to do. ఇంకా చాలా చేయాలి. I have taken care of all those things. అవన్నీ నేను చూసుకుంటాను. I nailed it on the cross. వాటికి సిలువలో నేలు వచ్చేసాను. Come, let's go. పద ముందుకెళ్దాం. Every time I come to God, ఎప్పుడెప్పుడు నేను దేవుడి దగ్గరికి వస్తానో, whenever I disappoint God, ఎప్పుడెప్పుడు దేవుడిని నిరాశపరుస్తానో, I tell Him, నేను చెప్తా దేవునికి, I'm so sorry, Lord. ప్రభువా నన్ను క్షమించు, I disappointed నేను you. నిరాశపరిచాను. God tells me, దేవుడు అంటాడు, it's okay. పర్వాలేదు, I paid for it. నేను వెల చెల్లించాను, Let's go. ముందుకు పద. Is there anybody today ఈరోజు ఎవరు ఉన్నారు ఇక్కడ disappointed నిరాశలో ఉన్నారా? because of the failures? ఇక్కడ ఓటములు పాలయ్యారు. Because you failed God many times. దేవుడు ఎన్నోసార్లు ఫెయిల్ చేశారు. Failed God as a pastor. పాస్టర్గా ఫెయిల్ చేశారు, Failed God as a preacher. ఒక పాస్టర్ ప్రీచర్గా ఫెయిల్ చేశారు, Failed God as a CST member. సిఎస్టీ మెంబర్గా నువ్వు ఫెయిల్ చేశావు, Failed God as an executive. ఎగ్జిక్యూటివ్గా, Failed God as a servant of God. ఒక సేవకునిగా. And yet, when you come to God and say, I'm so sorry, I failed you. అయినా కూడా దేవుడి కూర్చొని నన్ను క్షమించు ప్రభు అంటే You know what God says? దేవుడు ఏమంటాడు తెలుసా? Just tap your shoulder. భుజం తట్టి,
It's okay. సరే పద, Let's go. ముందుకెళ్దాం పద. There's so much you have to do. ఇంకా చాలా పనులు చేయాల్సింది. Dear brothers and sisters, ఏ సోదరి సోదరా, today God wants to tell you again, ఈరోజు దేవుడు మరలాంటితో చెప్తున్నాడు, it's okay. పర్వాలేదు, I paid for it. వెల చెల్లించాను, But let's go forward. ముందుకు పద. God is telling you to it. దేవుడు ఈరోజు నుంచి చెప్తున్నాడు, Let's go forward. ముందుకు సాగుదాం, Let's go forward. ముందుకెళ్దాం. I know your weakness. నాకు నీ బలహీనత తెలుసు, I know you failed me. నన్ను ఓడించావు తెలుసు, I know your failures. నీ ఫెయిల్యూర్స్ నాకు తెలుసు, I know everything that you do and you're going to do. నువ్వేం చేసావు, ఏం చేయబోతున్నావు కూడా నాకు తెలుసు. But my love is far greater than your failures. కానీ నీ ఓటమి కన్నా నా ప్రేమ చాలా గొప్పది. My grace is far greater than your stupidity. నీ మూర్ఖత్వం నా కృప చాలా గొప్పది. Whenever you come to me with repentance, పశ్చాత్తాపం వచ్చినప్పుడు my forgiveness is rest assured. నా తప్పకుండా నేను క్షమిస్తాను. నేను This is what God spoke to me. అదే దేవుడు నాతో మాట్లాడాడు. My son, నా కుమారుడా, I myself unable to find faithful people. నమ్మకస్తులు నాకు దొరకట్లేదయ్యా. Will you be faithful? నమ్మకస్తులు ఉంటావా? Will you be trustworthy? నేను నమ్మచ్చలేను. Lord, I'm so weak. ప్రభు, నేను చాలా బలహీనున్నే, I may not satisfy you. నేను తృప్తిపరచలేను. God said, it's okay. పర్వాలేదు, Just tell me that you will try to be trustworthy. కేవలం నాకు ఒక మాట ఇవ్వు, నమ్మకస్తులుగా ఉండడానికి ప్రయత్నం చేస్తాను. Today God is expecting the same thing. Can you say, yes Lord, I will try to be trustworthy. అదే జవాబు దేవుడు దగ్గర నేను ఆశిస్తున్నాడు. To error is human. అయ్యా, To error is human. సాధారణంగా పాపము కానీ తప్పు, పొరపాట్లు చేయడం సహజం, but forgiveness is God's nature. కానీ క్షమించే దేవుని నైజం. Second thing God spoke to me, రెండో విషయం చెప్తున్నాడు, I was asking God, Lord bless me. ప్రభా నన్ను దీవించు, Lord bless me. నన్ను దీవించు, Lord bless me. దీవించు ప్రభా, Lord bless me. దీవించయ్యా. As I was praying, ప్రార్థిస్తుండగా God said, stop it. ఆపే, I stopped my prayer. నా ప్రార్థన ఆపేశాను. God said, I'll break you. నిన్ను విరగొడతా. I said, no breaking, Lord. Blessing. విరగొట్టం కాదు ప్రభా, దీవించు ప్రభా God said, అన్నాడు దేవుడు. breaking. విరగొడతా, I'll break you. విరగొడతా. I said, what do you mean by this? ఏంటి ప్రభా, ఏం చెప్తున్నావు? Do you know what God spoke to me? అప్పుడు ఏమన్నాడు తెలుసు దేవుడు? My son, నా కుమారుడా, every day, ప్రతిరోజు millions of people pray the same prayer. ఇదే ప్రార్థన అందరూ చేస్తుంటారు. Bless me, bless me, bless me, bless me, bless me. దీవించు, దీవించు, ఆశీర్వదించు అని ప్రార్థన చేస్తారు. But when will you become blessing to other people? కానీ ఇతరులకు ఎప్పుడు ఆశీర్వాదంగా మారుతావు. You keep on praying the same prayer every day. అదే ప్రార్థన రోజు చేస్తున్నావు. My son, tell me, Lord, make me blessing. నన్ను ఒక దీవెనగా ఆశీర్వాదంగా మార్చని ప్రార్థన చేయి. Pray this prayer. ప్రార్థనే, Lord, make me blessing. నన్ను దీవించు. Then I asked God, how can you make me blessing? నేను ఇతరులకు ఎలా దీవెనగా మారొచ్చు? Then God said, అప్పుడు దేవుడు అన్నాడు, by breaking. నిన్ను విరగొట్టడం ద్వారా. Did you get me? మీకు అర్థమవుతుందండి? How can you make me blessing? నన్ను ఎలా ఆశీర్వాదంగా మారాలి? And God said, by breaking. నిన్ను విరగొట్టడం ద్వారా. What do you mean by this, Lord? దాని అర్థం ఏంటి ప్రభా? God spoke to me. దేవుడు నాతో అన్నాడు, 5 loaves and 2 bread. 5 5 loaves and 2 fish. 5 రొట్టెలు 2 చేపలు, 5,000 men. 5,000 మంది. If they married only one woman. ఒక్క స్త్రీని వివాహం చేసుకుంటే, In our church, we have 6-7 services. మాకు మా సంఘంలో 6-7 సర్వీసులు అవుతాయి. One sister came to me. ఒక సిస్టర్ నా దగ్గరికి వచ్చారు. And do you know what she said? ఏమని తెలుసా? My husband gets up at morning 3 o'clock. నా భర్త 3 గంటలకే లేస్తాడు. And he gets ready. ఆయన రెడీ అయిపోతాడు. He makes all the children get ready. పిల్లలు కూడా రెడీ చేస్తాడు. And he hurries us. పద త్వరపడతాడు. And brings us to Calvary Temple morning 4 o'clock service. 4 గంటల సర్వీస్ కి మనం తీసుకొస్తాడు కాబట్టి He loves God's presence. దేవుడి సన్నిధిని ఇష్టమో. He loves us as a family. కుటుంబంగా వాళ్ళు ఎంత ప్రేమిస్తున్నాడో. Do you know what I said? నేనేమన్నా తెలుసా? You are fortunate to have a husband like that. ఎంత మంచి భర్త దొరికాడు మనకు. Not only he loves you, నిన్ను మాత్రమే కాదు, he loves even God and God's presence. దేవుని సన్నిధి కూడా ప్రేమిస్తున్నాడు. You are blessed to have a husband like that. నువ్వు ఎంత ఆశీర్వదించబడిన వ్యక్తివి. Do you know what she said? ఆమెమని తెలుసా? Brother, please wait. ఒక్కసారి ఆగండి, చెప్పండి, కంప్లీట్ చెప్పండి. He brings us to the first service. 4 గంటల సర్వీస్ తీసుకొస్తాడు. ఫస్ట్ While going, he'll take us to nice restaurant. తీసుకెళ్తాడు, మంచి రెస్టారెంట్ తీసుకెళ్తాడు. Orders nice breakfast. మంచి బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ చేస్తాడు. I was thinking, what a great man, great husband. ఎంత మంచి భర్త. He drops us at our house. మళ్ళీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు. Then what he does? అప్పుడు ఏం చేస్తాడు? తర్వాత He'll go to the second wife. రెండో భార్య దగ్గరికి వెళ్తాడు. What? He'll go to second wife? రెండో భార్య. Yes sir, now he has a second wife.
రెండో భార్య ఉందన్నా. I was so afraid నాకు చాలా భయమైంది. because I have 7 services. 7 సర్వీసులు ఉన్నాయి మాకు. There were only 5,000 people. 5,000 మంది ఉన్నారు. If they married only one, ఒక వ్యక్తి సూపర్ చేసుకుంటే 5,000 wives. 5,000 మంది భార్యలు. In those days, no family planning. అప్పుడు ఫ్యామిలీ ప్లానింగ్ లేదు ఆ టైంలో. One young man came to me. ఒక యవనస్తుడు నా దగ్గరికి వచ్చాడు. Wedding card. వెడ్డింగ్ కార్డ్ తీసుకొచ్చాడు. Anna, I'm going to get married. అన్న నాకు వివాహం కాబోతుంది. I prayed for him. ప్రార్థించాను తనకి. Few months later, కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వచ్చాడు. he came with sweets. స్వీట్ బాక్స్ తీసుకొచ్చాడు. I said, sweets? దేని కొరకు స్వీట్స్? What for? దేనికి? Anna, I am blessed with a son, Anna. అన్న నాకు కొడుకు పుట్టాడు. You fool, you only got married 5 months back. 5 నెలలు కలిగింది మ్యారేజ్ నీకు. He was like this. సిగ్గుపడుతున్నాడండి చాలా. How do you understand? ఏమర్థమైంది మీకు? Nowadays, marriage has no value. వివాహానికి విలువే లేదు. Living culture has come into existence. సహజీవనం. Dear brothers and sisters, ప్రియ సోదర సోదర, let me tell you this. విషయం చెప్పనివ్వండి. When God spoke to me, దేవుడు నాతో మాట్లాడినప్పుడు He said, look at the people in front of me. నీ చుట్టూ ఉన్న వాళ్ళని చూడు. 5,000 husbands, 5,000 wives, no family planning, at least 3 or 4 children, put together about 25,000 people. 500 పురుషులు భార్య 25,000 మంది ఉండొచ్చు అక్కడ. How many of you are pastors here? మీలో ఎంతమంది పాస్టర్స్ ఉన్నారు? Can I see your hands? Yes. How many of you really wants a breakthrough in your finances? ఆర్థిక విషయాల్లో నాకు పెద్ద బ్రేక్ త్రూ కావాలని ఎంతమంది Can కోరుకుంటున్నారు? I see your hands? I really need a breakthrough in my ministry, finances. ఫైనాన్సెస్ లో బ్రేక్ త్రూ కావాలి నాకు మినిస్ట్రీ. Now you're going to have a breakthrough now. ఇప్పుడు మీకు బ్రేక్ త్రూ రాబోతుంది. What is that breakthrough? ఏంటా బ్రేక్ త్రూ? Listen carefully. జాగ్రత్తగా వినండి. Jesus is doing the ministry on this earth. భూమి మీద యేసే పరిచయం చేస్తున్నాడు. There are about 25,000 people he has to feed. తన ఎదుట 25,000 మందికి భోజనం పెట్టాలి. There was a need in his ministry. తన అవసరం ఉంది పరిచయంలో. And one of the disciples started making calculations how much funds he needs. ఎంత డబ్బు కావాలి వీళ్ళందరికీ భోజనం పెట్టాలంటే కౌంట్ చేస్తున్నాడు. Do you know what Father God gave to Jesus when he has a need in the ministry? ఆ గొప్ప అవసరం ఉన్నప్పుడు పరమ తండ్రి ఏమి ఇచ్చాడు తెలుసా యేసయ్యకి? There was a big need. చాలా గొప్ప అవసరత. Approximately 25,000 needed to be fed. 25 మందికి భోజనం 25,000 మందికి భోజనం పెట్టాలి. But Father gave only 5 loaves and 2 fish. తండ్రి 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చాడు. That is what most of the time God does in our lives. అదే మన జీవితంలో దేవుడు చాలాసార్లు చేస్తాడు. If God gives you all the funds you needed, God don't need you. అన్ని ఫండ్స్ నీ చేతులు పెడితే నువ్వెందుకు ఇంకాడా? బలి చెప్పాడు కదా. లైన్లో పడ్డాడు. If God gives you everything that you needed, why you have to exercise your faith? అన్ని నీకు ఇస్తే ఇక నువ్వు విశ్వాసాన్ని ఎప్పుడు పరీక్షించుకుంటావు? Even a non-Christian can also do the ministry if everything is provided to him. ఒక అన్యుడు కూడా అన్ని ఇస్తే ఆయన కూడా పరిచయం చేస్తాడు. When Jesus himself needed funds and finances in his ministry, when there was a great need, even Father God did not provide everything that he needed. He only gave 5 loaves and 2 fish. యేసయ్యకి అంత గొప్ప అవసరం ఉన్నప్పుడు తండ్రి కేవలం 5 రొట్టెలను మాత్రమే ఇచ్చాడు. Had I been in that post and position, ఒకవేళ నేను ఆ పరిస్థితిలో నేను అక్కడ ఉంటే I would have taken the 5 loaves and 2 fish. 5 రొట్టెలు చెప్పు తీసుకొని I would have lifted up as Jesus lifted up, యేసయ్య నేను లేచి and I would look unto God. దేవుని వైపు చూసి What should I do with this? ఏం చేయాలి ప్రభా వీటితో? See the big ministry, చూడు ఇంత పెద్ద పరిచయం ఉంది. and you gave me 5 loaves and 2 fish. 5 చేపలు ఇవ్వా. Why? ఏంటి ప్రభా? When I came into this ministry, నేను పరిచయంలోకి వచ్చినప్పుడు God spoke to me this. దేవుడు నాతో మాట్లాడాడు. I said, always pray this prayer. ఎప్పుడు ఈ ప్రార్థన చేయనా కుమారుడా? I'm only talking about what I listen from God. వినండి, దేవుడు నాతో ఏం మాట్లాడు అదే పంచుకుంటాను. He told me, నాతో అన్నాడు, Satish, let my vision be always bigger than my provision.
వినండి, దేవుడు ఏమన్నాడంటే ఎప్పుడు కూడా నేను ఇచ్చిన దర్శనము నేను ఇచ్చే వాటికంటే గొప్పగా ఉండాలి. You always have to pray this. ఎప్పుడు ప్రార్థన చేయాలి, Lord, let your vision be bigger than the provision. నువ్వు ఇచ్చే ప్రొవిజన్ కన్నా విషయం చాలా గొప్పదిగా ఉండాలి. If your vision is bigger than the provision, ఒకవేళ మీ విషయం ప్రొవిజన్ గొప్పగా ఉంటే I'll always depend upon you. అప్పుడు ఎప్పుడు నీ మీద ఆధారపడతాను. Lord, let your vision be always greater than my provision, అయ్యా నీ దర్శనం ఎప్పుడు గొప్పగా ఉండాలి నా అవసరత కన్నా కూడా. so that I can always look unto you. అప్పుడు ఎప్పుడు నీ వైపే చూస్తాను. Many ministries are falling down. చాలా పరిచయాలు పడిపోతున్నాయి. Do you know why? ఎందుకో తెలుసా? They have more provision, వారికి వచ్చా small vision. చిన్న దర్శనం, చాలా సంపద ఉంది. One man came to me and said, ఒక వ్యక్తి వచ్చి నాతో అన్నారు, Dr. Satish, సతీష్ గారు, the problem with our ministry is this. మా పరిచయకు ఉన్న సమస్య ఏంటంటే We have got too much of money. చాలా ఫండ్స్ ఉన్నాయి. You know what he said? ఏమన్నా తెలుసా? We have too much of money. చాలా డబ్బు ఉందండి. That's a problem. అది మా సమస్య. Dear brothers and sisters, ప్రియ సోదర it సోదరి, is better to have a bigger provision and bigger vision, small provision, than to have bigger provision, small vision. ఎక్కువ డబ్బు ఉండి చిన్న దర్శనం కన్నా గొప్ప దర్శనం ఉండి తక్కువ ప్రయోజనం ఉండాలి. God himself did not give all that Jesus needed, దేవుడే యేసే కావాల్సినంత ఇవ్వలేదు. but he only gave 5 loaves and 2 fish. 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చాడు. Do you know what Jesus did? అప్పుడు యేసే ఏం చేశాడు తెలుసా? He thanked his father. తండ్రికి కృతజ్ఞత చెల్లించాడు. He thanked his father. థాంక్స్ చెప్పాడు తండ్రికి. How many times we only complain to God, ఎన్నిసార్లు దేవునితో కంప్లైంట్ చేస్తాం, question God, ప్రశ్నిస్తాం. Lord, my ministry has got many needs. ఎన్నో అవసరాలు ఉన్నాయి పరిచయంలో. The offering is very less. ఆఫరింగ్ తక్కువ వచ్చింది. What can I do with this money? ఏం చేయగలను? What can I do with this offering? ఏం చేస్తాం? This is what we complain. ఇదే కంప్లైంట్ చేస్తాం. But Jesus never complained. యేసే ఎప్పుడు కంప్లైంట్ He చేయలేదు. took 5 loaves and 2 fish. ఆ వాటి చేతిలో తీసుకొని Do you know what he did? ఏం చేశాడు తెలుసా? He thanked God. దేవుడు థాంక్స్ చెప్పాడు. Be thankful for whatever God gives to you. దేవుడు ఏది ఇచ్చాడు దానికి కృతజ్ఞతగా ఉండు. Be thankful. ఎప్పుడు థాంక్స్ చెప్పు. Be thankful. థాంక్స్ చెప్పు. Be thankful. ఎప్పుడు థాంక్స్ చెప్పు. Yesterday we showed a small video. Did you watch it? నిన్న ఒక వీడియో మేము చూపించాం స్టేడియం, మీరు చూసారా? About a small girl. ఆ చిన్న పాపది. There was a restaurant. There was a baker. అక్కడ ఒక బేకరీ ఉంది. Bakery. అందరూ కలిసి